ఏం మోటో త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్‌స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్‌స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. నేను చెప్పిన విధంగా అన్ని రెడీ అయ్యాయా లేదా చెప్పండి. ఏ సల్యూట్ చేయరా, సల్యూట్ సార్. ఏం చేస్తున్నా? నా కాదు, నా కాదు. ఏం చేస్తున్నారో చెప్పండి. గెట్ట పదిరిపోతుంది. నా ప్లాన్ బాగా వినండి. ఆ గట్టు బట్టు కన్నా నేను చాలా ముందర ఉన్నా. వాళ్ళు నన్ను ఖచ్చితంగా కాపాడడానికి వస్తారు. వాళ్ళతో మీరు ఫైట్ చేసినట్టు చేసి మీరు తప్పించుకోండి. వాళ్ళతో నేను స్నేహం చేసి వాళ్ళ దగ్గర మంచి సంపాదించి నేను చాలా చెడు పనులు చేసి ఈ ఊర్లో వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేటట్టు చేస్తాను. నేను నా పంతం నెరవేర్చుకుంటాను. ఓకే ఓకే బాస్. బాస్ బాస్ గట్టుబట్టు ఇద్దరు కలిసి వస్తున్నారు, అలా చూడండి బాస్. రే నన్ను కొట్టడం ప్రారంభించండి, ప్రారంభించండి. బాస్ బాస్ గట్టుబట్టు వాళ్ళిద్దరు ఎప్పుడో వెళ్ళిపోయారు. లేకపోతే ఇది కొడదామా, కొట్టడం మానేద్దామా బాస్? ఓ నో, ఇక్కడేదో సమస్య రాబోతుందని నా సిక్స్త్ సెన్స్ నన్ను హెచ్చరిస్తుంది. గట్టు కాపాడండి. ఎవరో సమస్యలో ఉన్నారు. గట్టు బండి ఆపు. అదిగో వాళ్ళు వస్తున్నారు, త్వరగా కొట్టండి కొట్టండి కొట్టండి. త్వరగా బట్టు, త్వరగా బ్రేక్ వేయండి, త్వరగా బ్రేక్ వేయండి. కానీ నేను గేమ్ చూడలేకపోతున్నాను. గట్టు ఎలా బ్రేక్ కొట్టాను? అందరు తప్పుకోండి. అవును తప్పుకోండి, తప్పుకోండి. నన్ను కాపాడడానికి వస్తున్నారా? నా ప్రాణాలు తీయడానికి వస్తున్నారా? బండి ఆపండి, ఆపండి. అయ్యో నా దిక్కుపోలేదు, పర్వాలేదు. ఎవరు చూడలేదుగా, బతికిపోయాను. మీరిద్దరూ నా ప్రాణదాతలు, నా ప్రాణాన్ని కాపాడారు. ఆ దుర్మార్గుల నుంచి నన్ను రక్షించారు. వాళ్ళు మొత్తం నన్ను నిలువు దోపిడీ చేసి అవన్నీ పట్టుకు పారిపోయారు. గట్టుబట్టంటే మీరేనా? అందరినీ ఎప్పుడు వచ్చి మీరే కాపాడుతున్నారట. అటు చూడండి, ఆ పొట్టి వాడిని చూడండి. అతని దగ్గర చాలా డబ్బుంది. మీ ఇద్దరు నాకు సహకరించారంటే వచ్చిన డబ్బును మనిద్దరం సగం సగం చేసుకుందాం. మేము తప్పుడు పనులకి, తప్పుడు మనుషులకి ఎప్పుడూ సాయం చెయ్యం. ఏటో చెప్పేది నీకే. నిన్నే ఇక్కడితో గొడవ జరుగుతుంటే డాన్స్ చేస్తున్నారంటే అలా పక్కకెళ్ళి డాన్స్ చేసుకోండి. ఇటు చూడు. ఇప్పుడు నా ప్లాన్ చాలా గొప్పగా పనిచేస్తోంది. నేను చాలా గొప్ప తెలివైన వాడిని నిరూపించుకున్నాను. ఒరేయ్ నన్ను బతికిద్దాం అనుకుంటున్నారా? రెండు తప్పుల మధ్య పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? ఎవరు ఎవరిక్కడ శబ్దం చేసింది? సారీ సారీ, మీరు కారులో కూర్చోండి, బయటికి రాకండి.
ఏయ్ వద్దు, తొందరపడకు. ఆగు, వద్దు వద్దు. ఊరు నాయనో, ఏంటి సార్ పేపర్ రోస్ట్ లా మీ మొహం ఇలా మారిపోయింది? మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా లేకుండా ఎక్కడికైనా వెళ్ళి కూర్చోండి. అలా చూడండి, అక్కడ మీరు కూర్చోండి. చాలా మంచి పని చేశారు. థ్యాంక్ యూ బాబు. వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళారా బా? ఓరి భగవంతుడా, నేను వేసిన ప్లాన్లన్నీ నాకే చెడుని తీసుకొచ్చాయి. గట్టు బట్టు ఒక రకంగా కొడితే వీళ్ళు ఇంకో రకంగా కొడుతున్నారు. ఈ న్యాయాన్ని అడిగేవాళ్ళు లేరా? మమ్మల్ని క్షమించండి సార్, మీకేం కాలేదుగా. నా పేరు గట్టు, తను నా ఫ్రెండ్ బట్టు. మీరిద్దరు గట్టు బట్టు నాయనా. నా కాళ్ళు చేతులు బాగా ఇరుక్కుపోయాయి. నన్ను పైకి లేపండి. దొంగతనం చేసిన వాళ్ళని కొట్టకుండా సహాయం చేయడానికి వచ్చిన వాడిని కొడుతున్నారు. బాగా దెబ్బలు తిన్నాను. కాళ్ళు చెయ్యి కదలటం లేదు. అయినా పర్వాలేదు. మొదటిసారిగా మిమ్మల్ని ఇద్దరిని చూస్తున్నాను. మిమ్మల్ని ఇద్దరిని కళ్ళారా చూడడంతో మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. గట్టు బట్టు, మీరిద్దరు నన్ను కాపాడినందుకు చాలా సంతోషం. నా పేరు బహార్ సింగ్. సరే, నేను బయలుదేరుతాను. మీరు చేసిన సహాయం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. దానికి ప్రతిఫలంగా మీకు ఎప్పుడు సహాయం కావాల్సి వచ్చినా నేను తప్పకుండా చేస్తాను. ఇప్పటికీ బయలుదేరుతున్నాను. బాయ్. నా మొదటి ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఈ గెటప్ లో నన్ను వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళని నేను చాలా బాగా మోసం చేశాను. బాస్ బాస్, మీరు మా బాస్ అయినా కొద్దిగా సందేహంగా ఉంది బాస్. ఎందుకంటే మిమ్మల్ని ఎంత కొట్టినా చాలా మౌనంగా ఉన్నారు బాస్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది బాస్. నోరు మూసేయ్, నోరు మూసేయ్. వాళ్ళు నాకు చేసిన అన్యాయానికి వాళ్ళ మీద నేను కక్ష తీర్చుకోకుండా ఉండను. వాళ్ళు కొట్టిన ఒక్కొక్క దెబ్బకి 10 దెబ్బలు కొట్టకపోతే వాళ్ళ మీద నా కక్ష తీరదు. ఏ గట్టుబట్టు, నన్నే కొడతారా? మరో దారి లేదు, మనమే దీన్ని ఎలాగైనా బాగు చేయాలి. త్వరగా వెళ్ళి స్టెఫ్ని ఏదైనా ఉంటే తీసుకురండి, దీన్ని బాగు చేద్దాం. ఓకే, ఐ విల్ ఫైండ్ ఇట్. సార్, గట్టు బట్టు ఇద్దరు కలిసి ఏదో చాలా పెద్ద దోపిడీ చేయబోతున్నారు. ఇప్పుడే వస్తున్నా. వాళ్ళని బంధించి ఉంచు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో గట్టు బట్టుని జైల్లో వేస్తారు. అరవకండి, ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకట్టని టీ, అర్థమైందా? యు ఆర్ అండర్ అరెస్ట్. గట్టు బట్టు, మీరు దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను నేను. ఇక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించకండి, ఎందుకంటే నా చేతుల్లో నుంచి మీరు తప్పించుకోలేరు. పారిపోతే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటానంతే. సార్, మేము దొంగలం కాదు సార్. మేము ఆ కార్ టైర్ మారుస్తూ ఉన్నాం. ఎవరో పథకం ప్రకారమే మమ్మల్ని ఇందులో ఇరికించారు. గట్టుబట్టు, మొదటిసారిగా మీరు నా చేతికి చిక్కారు. ఇన్నాళ్లుగా పెద్ద హీరోలవని చెప్పుకుంటూ తిరిగారు కదా. ఇంతవరకు ఎవరికి అనుమానం రాకుండా చాలా క్రైములు చేశారు. నాకు మొదటి నుంచి అనుమానమే, ఈ దొంగతనాలని ఖచ్చితంగా మీరే చేసి ఉంటారని. మొత్తానికి ఈ రోజు నేను మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నాను. సార్, మేము చెప్పేదంతా నిజం సార్. మమ్మల్ని వదిలిపెట్టండి సార్, మాకేమీ తెలియదు సార్. మీరు చాలా గొప్పవాళ్ళు సార్. ఈ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. కానిస్టేబుల్ చమక్ సింగ్, వాళ్ళని వదిలిపెట్టావు. అలాగే సార్. థ్యాంక్ యూ. నిజంగా మీరు చాలా గొప్ప మనిషి. మీరు ఈ దేశానికి గొప్ప. ఓ, ఏంటిది? గట్టు, నాకు అలారం కొడుతుంది. ఇక్కడేదో సమస్య రాబోతుంది. ఓరి నాయనా! గట్టు, పట్టుకో.
కాపాడండి కాపాడండి బాబు ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అరవండి, ఇంకా అరవండి, ఇంకా బాగా అరవండి. ఏంటి నాకు దురదపడుతుంది? ఈ ఇద్దరు ఎదవల్ని చూసి మీరు బాధపడుతున్నారా సార్? ఎదుటోళ్ళు కష్టంగా ఉంటే మీరు చూడలేరు సార్. మీరు చాలా మంచివాళ్ళు సార్. మీరు చాలా గొప్పవారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సార్. అరవకు, అరవకు. నోర్మై అంతే. ఏదో ఒకటి చేసి నన్ను రక్షించవయ్యా. రా, త్వరగా రా, ఏదో ఒకటి చెయ్యి. సరే సార్, నేను వాళ్ళని కాపాడతాను. అరవద్దు. మీరే కదా సార్ వాళ్ళు లోపలేసింది. నోర్మై వాళ్ళని కాదు, ముందు నన్ను రక్షించరా. అయ్యో, ఇవి ప్యాంట్లకు దూరేస్తున్నాయే. ఆగండి సార్, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఒరేయ్, మీ గెటప్లు మార్చుకోండిరా. గట్టు బట్టుకు మిమ్మల్ని బాగా తెలుసు, అందుకని వాళ్ళు గుర్తుపట్టకుండా మీ గెటప్లు మార్చుకోండి. టైం లేదు, త్వరగా త్వరగా త్వరగా. అద్భుతం. గట్టిగా ఉందిగా. గట్టుబట్టు మీరిద్దరు నిర్దోషులని నాకు బాగా తెలుసు, అందుకని మిమ్మల్ని ఇద్దరిని తప్పిద్దామని నేను జీప్ తీసుకుని వచ్చాను. రండి, త్వరగా రండి, వచ్చి నా జీప్ ఎక్కండి. కమాన్, మీరిద్దరు నిర్దోషులు, నా జీప్ ఎక్కి తప్పించుకోండి. కమాన్. జైలు నుంచి నేరస్తులను తప్పించుకుని చేసేందుకు మిమ్మల్ని కూడా జైల్లో పెట్టాలి. హే, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆ రౌడీల నుంచి నన్ను మీరు తప్పించారు, అందుకనే మిమ్మల్ని తప్పించాలని నేను ఈ జీప్ తీసుకొని మీ దగ్గరకు వచ్చాను. తప్పించుకోండి. మీరు నా గురించి ఏమీ బాధపడద్దు. నన్ను తప్పించడానికి, నన్ను కాపాడడానికి నా బాడీ గార్డ్స్ ఉన్నారు, అందుకని మీరు ఈ జీప్ ఎక్కి తప్పించుకోండి. బట్టు, మనం నిజమైన దొంగలు పట్టుకోవాలంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకోక తప్పదు. థ్యాంక్ యూ. నన్ను నమ్మి తప్పించుకున్నందుకు చాలా సంతోషం. ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? పోలీస్ స్టేషన్ పెద్ద కన్నం పెట్టడమే కాకుండా నా జీపు కూడా దొంగలించుకు పారిపోతున్నారు. చూడండి, వాళ్ళని అలాగైనా వెళ్ళి పట్టుకోండి. ముందు దొంగతనం చేశారు, తర్వాత జైలు విరగొట్టారు. ఎన్నో ఏళ్లకి లోపల వేసేస్తాను వీళ్ళని. చమక్ సింగ్, నువ్వేం చేస్తున్నావు? తొందరగా నాకు టీ తయారు చేయి. అరే, నువ్వేం చేస్తున్నావు? నేను తెమ్మంది టీ కాదు, జీపో. త్వరగా టీ డోర్ తే. అరుపులు వినిపిస్తున్నాయి కానీ మనిషి కనపడటం లేదు. బహార్ సింగ్ అనుకుంటాను, ఇప్పుడే చూశారు. ఏంటిది ఆగిపోయింది? మెకానిజం ఫెయిల్యూర్ అనుకుంటాను, ఇప్పుడే చూస్తాను. సార్, ఎక్కడున్నారు సార్? రండి సార్, త్వరగా రండి సార్. వాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళ కారులో పెట్రోల్ లేక రోడ్డు మీద నడుస్తున్నారు. రండి సార్, త్వరగా రండి. ఓరి నాయనా, మళ్ళీ మొదటికొచ్చిందా? మనం హ్యాంగింగ్ వ్యాలీ దగ్గరికి వెళ్తున్నాం. త్వరగా బ్రేక్ వేయ్, త్వరగా బ్రేక్ వేయ్. గట్టు, ఒక విషయం తెలుసా? చాలా రోజులుగా ఈ హ్యాంగింగ్ వ్యాలీలో రాక్స్ ఎలా తేలుతున్నాయో తెలుసుకోవాలనుకున్నాను. ఈ రోజు చూస్తున్నాను. నవాబీ, కానీ ఎలా ఆపాలో ఆలోచించండి, లేకపోతే మన ఇద్దరి పని అయిపోతుంది. పట్టు. గట్టు, బ్రేక్ పట్టవలేదు. కైలాసం కన్ఫర్మ్ అనుకుంటాడు. సరే, నీ చివరి కోరిక ఏంటి? హ్యాంగింగ్ వ్యాలీ వెళ్ళకపోవటం మనకి చాలా మంచిదైంది. వెళ్తే మనందరం విరుక్కుపోయేవాళ్ళం. పోనీ, వాళ్ళ వెనకే పోనీ, త్వరగా పోనీ. కాపాడండి, కాపాడండి. నేను చేసిన తప్పుకి నాకే శిక్ష పడ్డాది. నన్ను ఎవరైనా కాపాడండి.
నా జీవితంలో నేను ఇంకెప్పుడు తప్పు చేయను. మొదటిసారి తప్పు చేశాను, ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక నేను తట్టుకోలేను. నన్ను ఎవరైనా కాపాడండి. ఆరుపేవర్ది నా నడుము విరిగిపోయింది. నా తల ఏమైందో నాకే తెలియటం లేదు. నా చేతులు విరిగిపోయాయి, కాళ్ళు పనిచేయటం లేదు. సారీ బార్ సింగ్ సార్, మిమ్మల్ని మేము చూడలేదు సార్. అరే ఓకే సార్. మీరిద్దరు నన్ను చంపడానికి పుట్టినట్టున్నారు. అయినా సరే మీకు నేనేమి ద్రోహం చేశానని నన్ను ఇలా చేస్తున్నారు. అరవకండి. మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి మీరు పారిపోవాలని ప్రయత్నిస్తే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటానంతే. నోరు మూసుకొని వచ్చి జీబులోకి కూర్చోండి. అదే మీ ఒంటికి ఇంటికి కూడా మంచిది, తెలుసుకోండి. ఓ, ఇక్కడేదో ఆపద ఉందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఓ, ఎక్కడైనా ఓ, అవును, మమ్మల్ని కాపాడింది మీరే. మరి మీరెందుకు పోలీసులను తీసుకొచ్చారు? ఏంటి, మిమ్మల్ని నేను కాపాడానా? మిమ్మల్ని కాపాడవలసిన అవసరం నాకే వచ్చింది. ఎందుకు అలాగ అబద్ధపు మాటలు మాట్లాడతారు? మీరిద్దరు జైలు నుంచి తప్పించుకుని నా జీపు తీసుకుని పారిపోయారు. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి సార్. ఇది అబద్ధం. పరిగెత్తుకండి, పరిగెత్తుకండి. అయ్యో, ఆగు, పరిగెత్తుకో, ఆగు. ఆగు బ్రో, ఆగు, పరిగెత్తద్దు. నీకింత పొగరుండకూడదు. నిన్నేం చేస్తానో చూడు. నేను సాధించాను. భగవంతుడు నాకు చాలా పెద్ద బహుమతి ఇవ్వాలి. నాకు చాలా పెద్ద బహుమతి ఇవ్వాలి. నిజంగా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంత పెద్ద భారాన్ని నేను పోయలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. ఈ బరువును పోయలేకపోతున్నాను. ఇన్స్పెక్టర్ గారు, అలా చూస్తారు. బండరాయి పడినట్టుందే పైన. అబ్బో, అదే పర్వాలేదు అనుకుంటాను. అరొకటి. చమక్ సింగ్, చూస్తావేంటి? వచ్చి చెయ్యద్దివు, నన్ను రక్షించు. అయ్యో, ఎవరు నన్ను పట్టుకున్నారు. నన్ను కాపాడండి. నన్ను పైకి లేపండి. నన్ను పైకి లేపండి. దయచేసి కాపాడండి. గట్టు, కాపాడు, నలిగిపోతున్నాను. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ఫ్రెండ్నే కొడతావు? ఒరే, ఇప్పుడు వాడినెందుకు రా కొడతారు? మీకు ఆ విషయం తెలుసా? గట్టుకి కోపం వస్తే అద్దులే ఉండవురా, గుడ్డలిప్పి మరీ కొడతాడ్రా. లేవండ్రా, త్వరగా వెళ్ళి గట్టుని కొట్టండ్రా. కొట్టండి, వెళ్ళండ్రా. అలాగే బాస్, అలాగే బాస్, అలాగే బాస్.
ఈ బట్టు స్నేహితుడిని కొడతావా? నిన్నేం చేస్తానో చూడు. నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు అయిపోయావు. టైర్డ్ అయిపోయాను. ఓ నాయనో, నా చేతులేంటి? ఓ నాయనో, నొప్పిగా ఉన్నాయి. వాచిపోయాయి. బట్టు బట్టు ఏమిట్రా కాపాడినట్టు కాపాడి మళ్ళీ ఇలాగ చేశారు. నేను పరిగెట్టలేకపోతున్నాను. నా చిన్న కాళ్ళు వేసుకుని పరిగెట్టలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయండి. కాపాడండి, కాపాడండిరా, కాపాడండి. నా కాళ్ళు చిన్నవి, పరిగెట్టలేదురా. బుర్ర చిన్నదిగా ఉంటే కాళ్ళు కూడా చిన్నగానే ఉంటాయిరా మొద్దోడా. పరిగెట్టు, ఆగావంటే అంతే నీకు సంగతులు. తెలియదు సార్, నేను పెంచుకుంటే పొడుగు అవ్వగలను. నేను అవ్వగలను సార్, అది నాకు మాత్రమే తెలుసు. వినాశనానికి మరో పేరు షేర్ సింగ్. వినాశనానికి మరో పేరే షేర్ సింగ్. షేర్ సింగ్ ఇది. అయితే మొదటి పేరు ఎవరిది బాస్? నోరు ముయ్యండి. సింహం మాట్లాడేటప్పుడు చిట్టెరుకులు మాట్లాడకూడదు. నా కోపం వస్తుంది. నేను నేరస్తుని గాను, గట్టు బట్టు నేరస్తులు. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. మీకు నేను సహాయం చేశాను కదా, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. ఓహో, అయితే ఇదంతా మీ ప్లానేనా? మా మీద పగ తీసుకోవడానికేగా? అంటే మీ రౌడీలతో మిమ్మల్ని కొట్టమని చెప్పడం కూడా మీ ప్లానే కదా? చెప్పండి. ఏ ఇది నా ప్లాన్ అని చెప్పొద్దు, అది నా మాస్టర్ ప్లాన్. మీరిద్దరు జైలు నుంచి తప్పించుకొచ్చిన నేరస్తులు. ఇన్స్పెక్టర్ గారు, నేను కరెక్ట్ గానే చెప్పానా? వాళ్ళని అరెస్ట్ చేయండి. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, రే నన్ను రక్షించండి. ఇప్పుడెవరు జైలుకి వెళ్తారు? పరిగెత్తని 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 పరిగెడుతూనే ఉండండి. అలా పరిగెత్తి పరిగెత్తి ఎక్కడ చోట కింద పడిపోండి, పడిపోండి. సింగ్, నువ్వే జైలుకి వెళ్తావు. ఎందుకంటే నువ్వు వాళ్ళు నిరికించావు అంతే. కాపాడండి, మమ్మల్ని కాపాడండి, ఎలాగైనా మమ్మల్ని కాపాడండి. షేర్ సింగ్, నేనే ఇన్స్పెక్టర్ మన్మానే. చాయ్ తాకుండా ఏం చేయడి మానే. గట్టుబట్టు, ఈ రోజు మీరు తప్పించుకున్నారు. కానీ ఈసారి ఏమైనా తప్పు చేశారంటే పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని పట్టుకుంటారు.